హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. సో ఇప్పుడు హైడ్రా ప్రకంపనలు సూపర్. అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న వారు కావచ్చు, అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి చాలామందికి విక్రయించి లాభపడ్డ వాళ్ళు కావచ్చు, సేమ్ టైం అలాంటి కన్స్ట్రక్షన్స్లో కొన్నవాళ్ళు కావచ్చు, కొంతమంది భయపడుతున్న పరిస్థితి, కొంతమంది ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, మొత్తం మీద ప్రకంపనలు అయితే కనిపిస్తున్నాయి అక్రాస్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. సో దీంట్లో సరే ఇవి అక్రమార్కులకు సంబంధించి కావచ్చు, తర్వాత కొనుగోలుదారులు అవ్వచ్చు, కానీ ఓవరాల్గా దీన్ని ఇంప్లిమెంటేషన్స్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు నిజానికి ఒక తేనె తుట్టను కదిలించారా అని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆయన ఎట్లా డీల్ చేస్తారు, ఫెరోషియస్గా ముందుకెళ్తారా, మెత్తబడతారా అన్నది అకార్డింగ్ టు హిజ్ కెపబిలిటీ అండ్ ఇన్ఫ్యాక్ట్ కెపబిలిటీ కాదు, స్ట్రాటజీ. కెపబిలిటీ గురించి మనం ప్రశ్నించదగిన వాళ్ళం కాదు. సో స్ట్రాటజీ, వ్యూహం ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే 3 రకాల కఠిన పరీక్షలు మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ థింగ్, న్యాయపరంగా చాలా కఠినమైన పరీక్షలను, కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు గత 2 రోజులుగా దీనికి సంబంధించి. ఎందుకంటే హైడ్రా యాక్షన్ ప్లాన్ను సవాల్ చేస్తూ, హైడ్రా ఇస్తున్న నోటీసులను సవాల్ చేస్తూ, కొంతమంది కూల్చివేతలను వ్యతిరేకిస్తూ, కొంతమంది ఆల్రెడీ నోటీసులు అందుకోవడంతో వాటిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనికి సంబంధించి విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా కోర్టు చాలా కీలకమైన కామెంట్స్ చేస్తుంది. సో ఇది కొంత నిజానికి సమర్థిస్తుంది, యాక్షన్ ప్లాన్ను సమర్థిస్తుంది, కానీ అడాప్ట్ చేసుకున్న ప్రొసీజర్ని, అడాప్ట్ చేసుకున్న విధానాన్ని, ముందుకెడుతున్న తీరుని మాత్రం ప్రశ్నిస్తుంది. కొందరికే ఎందుకు నోటీసులు, కొందరి కట్టడాలే ఎందుకు టార్గెట్, అందరివి ఎందుకు కాదు, ఇది చాలా కీలకం. దాన్ని ప్రూఫ్ చేసుకొని ఒక రకంగా శీల పరీక్షకు నిలవాలంటే, సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ మనం ప్రాచుర్యంలో ఉంది కాబట్టి వాడుతున్నాను. అంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి. తను ఓన్లీ ఈ చెరువులను, నాలాలను రక్షించేందుకు మాత్రమే ఈ యాక్షన్ ప్లాన్ తీసుకున్నాను, హైడ్రాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా కోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూనే అదే దూకుడును కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ, కోర్టు ఏమంది, ఇది ఓన్లీ ప్రతిపక్షాల నాయకులకు సంబంధించిన వాటేనా, లేకపోతే మీకు పొలిటికల్ ప్రత్యర్థులుగా ఉన్న వారికి సంబంధించిన ఆస్తులే, కట్టడాలే లక్ష్యమా? దాని అర్థం ఏంటి, బీఆర్ఎస్ మాత్రమేనా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ మాత్రమేనా అని. ఎందుకంటే పొలిటికల్ అపోనెంట్ అంటే ఇప్పుడు మనం ఎంఐఎంను పొలిటికల్ అపోనెంట్ అనలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో వెంటనే కారు నుంచి జంప్ అయి చేతిలో పడింది, హస్తగతం అయిపోయింది ఎంఐఎం పార్టీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆస్తులు, వాటికి సంబంధించి పరిరక్షించుకునేందుకు వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు సకలం చెరువు మధ్యలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ విద్యా సంస్థలని టచ్ కూడా చేయట్లేదు. పైగా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి అని చెప్పి. చాలా హాస్యాస్పదంగా ఉందనుకోండి. సరే, అది పక్కన పెడతాం దాంట్లో. బట్ ఓవరాల్గా ఇలాంటి ప్రశ్నలను సంధిస్తున్న నేపథ్యంలో ఒక న్యాయపరమైన కఠిన పరీక్షను రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారు విత్ రిగార్డ్ టు హైడ్రాకు సంబంధించి. ఇది టాప్ మోస్ట్. ఎందుకంటే చాలా ప్రశ్నలు లేవనెత్తున్నారు. పొలిటికల్ అపోనెంట్స్ అయినా, తర్వాత అందరిపైన ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ నాయకుల సంగతి ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి వాటికి సమాధానం చెబుతూ ఎక్కడ తనను క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి అటు కమిషనర్ అదే రకంగా వ్యవహరించాలి, సేమ్ టైం హైడ్రాకు చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి హైడ్రాను ముందుకు తీసుకోవడంలో ఇదే దుందుడుకుగా, ఇదే వేగంగా, ఇదే ఫెరోషియస్ మేనర్లో ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ప్రధానమైన కఠిన పరీక్ష న్యాయపరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక రెండో ప్రధానమైన ప్రతిబంధకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కోర్టు ఆ పాయింట్ ఇచ్చింది క్లియర్ కట్గా, ఓన్లీ ప్రత్యర్థులేనా లేకపోతే వీళ్ళు కూడానా అని అన్నప్పుడు ఆయన ఏం చేసుకోవాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఏమన్నా ఉంటే కూడా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాలి. వాటిని కూడా నోటీసులు ఇవ్వడము, కూలగొట్టడము ఇవన్నీ చేయాలి ఖచ్చితంగా. చేయకపోతే కోర్టు తప్పుపడుతుంది. సేమ్ టైం పొలిటికల్ అపోనెంట్స్ కూడా పాయింట్అవుట్ చేస్తారు. సో రాజకీయ పరంగా మా మీద కక్ష సాధిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాలను మాత్రం టచ్ చేయట్లేదు అనేది. సో అది పొలిటికల్గా ఇబ్బంది, సేమ్ టైం న్యాయపరంగా కూడా ఇబ్బంది. అదే పాయింట్ను కోర్టులో ప్రస్తావిస్తే న్యాయపరంగా కూడా సివియర్ కామెంట్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది.
సో ఇవి వద్దు, పొలిటికల్ విమర్శలు వద్దు, తర్వాత న్యాయపరమైన చిక్కులు వద్దు అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఏమన్నా ఉంటే కూడా అదే దుందుడుకుగా కూల్చివేతలు చేపట్టాలి. అప్పుడు ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ అది ఏక వ్యక్తి పార్టీ కాదు, టీడీపీనో బీఆర్ఎస్ఓ అలాంటి పార్టీ కాదు. అంటే తెలుగు పార్టీలు కాబట్టి అవి కోట్ చేస్తున్నాం. అట్లాంటి పార్టీలు చాలా ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. వ్యక్తిగత కుటుంబాలకు సంబంధించి వన్ మెన్ పార్టీలు చాలా ఉన్నాయి. వన్ మెన్ అంటే ఐ మీన్ సింగిల్ పర్సన్ కాదు, రూలింగ్, దాన్ని శాసించే అధినేత ఒక్కరు ఉండడం అనేది నా ఉద్దేశం. వేల మంది, కోట్ల మంది ఉంటారు అభిమానులు, సభ్యులు పార్టీలో, నో డౌట్. కాబట్టి అలాంటి పార్టీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మరి ఈయన ఆ కూల్చివేతల పర్వాన్ని అలా తీసుకెళ్లగలరా? పొలిటికల్ అపోనెంట్ నుంచి విమర్శలు రావద్దు, న్యాయపరమైన చిక్కులు రావద్దు, న్యాయమూర్తులు ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దు. విమర్శలు అంటే పొలిటికల్ విమర్శలు కాదు, క్లియర్గా అడుగుతారు. ఏముంది, నువ్వు ఓన్లీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని పక్కన పెట్టి నువ్వు నీ పార్టీ వాళ్ళని పక్కన పెట్టి అపోనెంట్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు అంటే కోర్టు. అప్పుడు ఇబ్బందే కదా ఒక ముఖ్యమంత్రికి ఎట్లా కోర్టు కామెంట్ చేయడం అనేది. సో అలాంటి ఎంబరాసింగ్ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కట్టడాలను కూడా కూల్చివేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు పల్లన్ రాజు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ దానికి సంబంధించిన ప్రకంపనలు రాకపోవచ్చు. ఇప్పుడు ఇంకో కేవీపీకి సంబంధించి కూడా చెప్తున్నారు. కేవీపీ రామచంద్రరావు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అనుంగు సహచరులు, చాలా స్ట్రాటజికల్ పర్సన్. ఒకప్పుడు నేను కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఆయన వల్ల మంచి ఫేస్ చేశాను నేను. సో ఆయన కట్టడం కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. దీనిలో ప్రస్తావనకు వస్తున్నప్పుడు ఆయన కూలగొడితే ఎలా ఉంటుంది? అదొక అంశం. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు కాబట్టి ఓకే అనుకుందాం. అఫ్ కోర్స్ హీస్ సమ్వాట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అట్ ద పార్టీ హైకమాండ్ అండ్ నో డౌట్. బట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఇతరత్ర కట్టడాలు కావచ్చు, అవి జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీలో కూడా కొంత అంతర్మదనం మొదలవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రిని తప్పించాలన్న డిమాండ్ కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్లో కాస్త వాక్ స్వాతంత్రం ఎక్కువ అనేది మనందరికీ తెలుసు. నేను 9 సంవత్సరాల పాటు కాంగ్రెస్ బీట్ చూశాను, 98 to 2006 వరకు, 7 వరకు. సో ఇట్లాంటి పరిస్థితిలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఫెరోషియస్గా వెళ్ళి పార్టీకి నాయకులకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక క్రియేట్ చేస్తే, వాళ్ళ కట్టడాలు కనుక టార్గెట్ చేస్తే అప్పుడు ఆయన సీఎం సీటు కూడా ఎసరు వచ్చే అవకాశం ఉంది. అంత డేంజర్ అని చెప్తున్నాను నేను. ఆయన వీక్ ఉన్నా అని చెప్పి నేను అనట్లేదు. అఫ్ కోర్స్ హీ స్ట్రాంగ్, యాజ్ ఆఫ్ నో మనం చూస్తే స్ట్రాంగ్. బట్ దట్స్ ఎ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే సీల్డ్ కవర్ సీఎంలను మనం గతంలో చాలాసార్లు చూసిన పరిస్థితి. కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదొక రెండో అతిపెద్ద సవాల్ సీఎం రేవంత్ రెడ్డి ముందు కనిపిస్తుంది విత్ రిగార్డ్ టు హైడ్రా ఇంప్లిమెంటేషన్కు సంబంధించి. ఇక మూడో ప్రధానమైన సమస్య లేటెస్ట్గా నిన్న బయటపడింది. ఆయన సోదరుడు ఉంటున్న ఇంటికి సంబంధించి కూడా అది అక్రమ కట్టడమే, దాన్ని కూడా కూల్చాలని నోటీసు జారీ చేశారు తిరుపతి రెడ్డి, ఆయన సోదరుడు. సో ఆయన సోదరులకు చాలా ప్రియారిటీ ఇస్తాననేది మనకు మొన్న అర్థమైపోయింది. మొన్న లాస్ట్ ఆయన ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు ఆయన ఎవరి బిజినెస్లు వాళ్ళకుండా ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటారు, అఫ్ కోర్స్ ఫ్యామిలీగా నాకు అండగా నిలుస్తారు అని క్లియర్గా చెప్పారు. కాబట్టి సోదరుల విషయంలో తను ఎలా వ్యవహరించబోతున్నారు అనేది పరోక్షంగా ఒక హింట్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు హైడ్రా విషయంలో ఆయన సోదరుడు ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పుడు అది కూల్చివేతను ఆపేస్తారా? అది కూడా ఒక కఠినమైన పరిస్థితి. ఎందుకంటే కూల్చివేయకుండా ఫ్లెక్సిబుల్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అది ఒక విపక్షాలకు ఒక అస్త్రం అయిపోతుంది. మళ్ళీ సేమ్ కోర్టులో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూడో కఠిన పరీక్ష విషయంలో ఒక చిన్న ఫ్లెక్సిబుల్ ఏంటంటే ఇంకా సీరియస్నెస్ రాలే. ఇప్పుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన వ్యవహారం కూడా ఆయన కిరాయికుంటున్నా, రెంట్కుంటున్నా, అద్దెకుంటున్నా ఇంటికి సంబంధించి కాబట్టి ఆయన ఓన్ కాదు కాబట్టి ఓకే నాది కాదని చెప్పి ఆయన పక్క జరగవచ్చు, వేరే ఇల్లు కిరాయికి తీసుకొని ఉండొచ్చు, ఆయన ఏదైనా కార్యకలాపాలకు కావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు ఆయన ఈ విషయంలో. కానీ ఇంకా ఫర్దర్గా ముందు అదే ఆయన బంధువులకు సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, లేకపోతే దగ్గర వాళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి సంబంధించి కానీ ఇట్లా బయటకు వస్తే అప్పుడు కూడా ఇదే కఠినంగా వ్యవహరించడం సాధ్యమవుతుందా? సో
సో అది కూడా ఒక ప్రధానమైన సమస్య, ప్రధానమైన పరీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు. 3 ప్రధానమైన సమస్యలు చెప్తున్నాను కదా, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవడం, సేమ్ టైం పొలిటికల్కు సంబంధించి సొంత పార్టీ నాయకులను టార్గెట్ చేస్తే ఏంటి పరిస్థితి, అదే రకంగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులను టార్గెట్ చేస్తే ఏంటి పరిస్థితి. ఈ 3 కూడా చాలా క్రూషియల్, కఠినమైన పరీక్షలను హైడ్రా ఇంప్లిమెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఆయన మరి రాజకీయ చతురతతో, రాజకీయ వ్యూహంతో వాటిని ఎదుర్కొంటారా, లేకపోతే కొద్దిగా పట్టు విడుపులు ప్రదర్శించి హైడ్రా కార్యక్రమాలను స్లోగా డౌన్ చేసుకుంటూ వస్తారా, నీరు గారుస్తారా అన్నది చూస్తున్నాం. బట్ ఒక విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. హైడ్రా లాంటి ఆపరేషన్స్ మా స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రి నారాయణ కూడా ప్రకటించిన పరిస్థితి. తర్వాత హైడ్రా ఆపరేషన్కు సంబంధించి మేమే బీజం వేశామని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మాజీ సమైక్యాంధ్రవాది, అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన సమైక్యాంధ్రవాది కావచ్చు, బట్ నేను చెప్పేది మాజీ ఎందుకంటున్నానంటే ఉద్యమకాలంలో కాబట్టి, ఇప్పుడు ఉద్యమకాలం లేదు కాబట్టి ఆయనను మాజీ అంటున్నాను. ఆయన కూడా ప్రకటన చేశారు మనకు మన వెంకటేష్ కర్నూలు నుంచి. ఆయన కూడా మా టైంలోనే ఈ కట్టడాలకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో సర్వే చేయించాము, చెరువులు, కుంటలకు సంబంధించి అని చెప్పి. ఎందుకంటే ఆయన గతంలో చిన్ననీటి వనరుల మంత్రిగా వ్యవహరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అట్లా హైడ్రాను పరోక్షంగా, ప్రత్యక్షంగా సమర్థిస్తున్న నాయకులు మనకు అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ కూడా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ఆదర్శంగా నిలుస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ నా దృష్టిలో ఈ 3 కఠిన పరీక్షలను కూడా తట్టుకొని ఆయన నిలబడి హైడ్రాను ముందుకు తీసుకెళ్తే మాత్రం హైదరాబాదును ఇంకొక 50-60 ఏళ్ల తర్వాత తరాలకు కూడా ఒక మంచి హైదరాబాద్ను అందించిన వ్యక్తి అవుతారు, ఆదర్శవంతంగా నిలుస్తారు. ఎందుకంటే ఈ కుంటలు, చెరువులకు సంబంధించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 3500 చెరువులు ఉంటే 3100 చెరువుల సర్వే పూర్తయితే వాటిల్లో ఎన్ని కబ్జాలకు గురయ్యాయో, ఎన్నింటిని రక్షించాలో అనేది లెక్కదేలని పరిస్థితి కనిపిస్తుంది. ఎంత మెకానిజం కావాలి. అఫ్ కోర్స్ మెకానిజం కూడా చాలా స్ట్రాంగ్గానే ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ పోలీస్ స్టేషన్, దానికి ఏసీపీ స్థాయి అధికారి, అవన్నీ క్లియర్గా ఏర్పాటు అవుతున్నాయి. బట్ ఆ దూకుడు కొనసాగించాలంటే ఈ 3 కఠిన పరీక్షలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిగమించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది నా అబ్జర్వేషన్. ఇఫ్ యూ లైక్ మై అబ్జర్వేషన్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అమంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్ అండ్ ఎంకరేజ్ మీ లైక్ దట్. తర్వాత నాకు ఏమైనా సలహాలు, సూచనలు చేయదలుచుకున్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు తోచిన విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా నేను వీడియోస్ చేస్తానని కూడా, నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like this video, share again. Thank you. Signing off, Rajesh Sharma.